చెబుతున్నా నా గురించి, నేను ప్రార్థన చేస్తే నా గురించి లేదు, నువ్వు ప్రార్థన చేస్తే నీ గురించి లేదు. కాబట్టి అది అట్లా చదువుకోండి మీరు. నువ్వు ప్రార్థన చేసేది నీ గురించి కాదట, మనం ప్రార్థన చేస్తే మన గురించే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయాలి, మన గురించి చేయకూడదు. మన గురించి చేయడానికి కనుక నువ్వు వస్తే అది నీ ప్రార్థనే కాదు, నీకు నెమ్మదే ఉండదు, సుఖమే ఉండదు. నీ గురించి చేయకూడదు. దేవుడు చెప్పాడు అక్కడ ఉండి హెచ్చరిక చేయించున్నాను, ప్రజలందరి కొరకు విజ్ఞాపన, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన అని చెప్పి మరి నన్నంటే నేను ప్రార్థన చేసే మరి నా కోసం నీ కోసం చేసుకోకు, మరి నీ కోసం చేయకపోతే మరి ఎవరు చేస్తారండి? నీ కోసం నేను చేస్తా. హల్లెలూయా. యేసయ్య ఏమంటుందంటే నీ కోసం ఎవరు చేస్తా? నేను చేస్తా. నేడు నీవు నాతో కూడా